హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు సీతారామ కాలర్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చిన్న టెక్నిక్తో అయితే చూపిస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనకేంటంటే మెయిన్ సీతారామ కాలర్ బ్లౌజ్కి ఏంటి, ఓన్లీ కాలర్ ఒక్కటే సెట్ చేయడమే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ కాలరు ఎలా వర్క్ చేశారు ఏంటి అనేది అయితే మాస్టర్ మాకు పేపర్ క్యాన్వాస్ కటింగ్ ఇస్తారండి. ఆ కాలరు బాడీ మెజర్మెంట్ ప్రకారమైన ఆది బ్లౌజ్ ప్రకారమైన క్యాన్వాస్ అనేది పేపర్ కటింగ్ అనేది ఇస్తారు. కాలర్ ఇంతవరకే వర్క్ వేయాలనేది ఆ కాలర్ ప్రకారం ఏంటంటే మనం వర్క్ అయితే మగ్గం వర్క్ అయితే చేయించాను. ఏంటంటే మిగతాది ఏంటంటే మనం క్యాన్వాస్ అనేది ఇప్పుడు పేపర్ కటింగ్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం క్యాన్వాస్ అనేది కట్ చేసుకుంటారనమాట. కట్ చేసి ఎక్స్ట్రా లైనింగ్ తోటి జాయిన్ చేస్తారు లోపల వైపు. ప్లస్ పైన ఏంటంటే ఆ కట్ వర్క్ తిప్పడం కోసం మనకి ఎక్స్ట్రా లైనింగ్ అనేది యాడ్ చేశారు చూడండి. అండ్ లైనింగ్కు ఇది రివర్స్ తిప్పితే క్యాన్వాస్కి కనపడకుండా ఉంటుంది కదా. నాకైతే తెలిసినంత వరకు ఇంతే అండి. వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న టెక్నిక్స్తో చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. ఈ అబ్బాయి ఏంటంటే లోపల క్యాన్వాస్ కనపడదు, ప్లస్ లోపల పైన మనకి కాలర్ స్టిచ్ చేసింది కూడా తెలియదు అనమాట. అంటే ఖర్చు అనేది బయటికి తెలియకుండా స్టిచ్ చేస్తారు. అప్పుడే మనం పళ్ళు వేసుకున్నా కానీ బ్లౌజ్ అనేది లుక్ బాగుంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. అయితే మనకేంటంటే ఈ బ్లౌజ్ అయితే మనం స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటాం అనమాట. 800 మేమైతే బొటిక్లో 800 పే చేయించుకుంటాము. చాలా బాగుంటుంది. అయితే మీరు బ్లౌజ్ మొత్తం పూర్తిగా అయిపోయాక అయితే చూడండి, నేను కేవలం కాలర్ మాత్రమే చూపిస్తానండి. ఎందుకంటే నార్మల్గా హ్యాండ్స్ కానీ బ్యాక్ కానీ అదైతే నార్మల్గా స్టిచ్ చేస్తారు. ఓన్లీ కాలర్ సెట్ చేయడమే మెయిన్ ముఖ్యం అనమాట. ఇప్పుడు అది వర్క్ చేసింది కట్ వర్క్కి చేస్తున్నారు కదా, ఆ కట్ వర్క్ కోసం లైనింగ్ ఎక్స్ట్రా కుట్టేసి ఆ కట్ వర్క్ దగ్గర రౌండ్ తిప్పారు చూడండి. ఆ కట్ వర్క్ దగ్గర ఎలా స్టిచ్ చేస్తున్నారంటే ఆ కటింగ్ల దగ్గర ఏంటంటే మనకి షార్ప్గా పెడతారు. అప్పుడు ఏంటంటే మనకి ఈజీగా ఉంటుందండి. ఆ కర్వ్ అనేది కరెక్ట్గా తిరుగుద్ది. మీరు చెక్ చేస్తే మీకు అర్థమవుద్దని నేను అనుకుంటున్నాను. చూడండి, అది తిప్పారు కదా. లోపల వైపు అయితే ఫస్ట్ క్యాన్వాస్ వేసి ఐరన్ చేసుకొని లైనింగ్ మీద ఆ వర్క్ అటాచ్ చేసి పెడతారు. ఆ తర్వాత ఇది వేయడం వల్ల చూడండి ఇప్పుడు నీట్గా వచ్చేసింది కదా. మనకి చూస్తుంటేనే అది స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అండి. కాకపోతే చిన్న చిన్న టెక్నిక్లు అనేది యూజ్ చేసి చేయాలన్నమాట మనం. అది ఏదైనా మగ్గం వర్క్ బ్లౌజ్ కానీ అండ్ మోడల్ బ్లౌజెస్ కానీ చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్ ప్రకారం చేస్తే మనకు బ్లౌజ్ కుట్టడం స్టిచ్చింగ్ అనేది తొందరగా అయిపోతుంది. చూస్తున్నారు కదా. చూడండి, బ్లౌజు మనకి పల్టీ తిప్పిన తర్వాత అక్కడ ఏంటంటే ఆ లైనింగ్ కదలకుండా ఖచ్చితంగా అయితే స్టిచ్చింగ్ వేసుకోండి, ఎందుకంటే నీట్గా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఎలా వేస్తారనేది కూడా చూపిస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి టెక్నిక్స్ మీకు స్టిచ్చింగ్ ఐడియాస్ నేను చాలా పెడుతుంటాను అనమాట. ఒక వీడియో షోల్డర్ జారకుండా బ్లౌజ్ ఎలా సెట్ చేయాలనేది పెడితే చాలామంది మంచిగా రెస్పాండ్ అయ్యారండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. కాబట్టి చూడండి, మనకి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే టెక్నిక్స్ అయితే నేను చెప్తుంటాను. ఎందుకంటే బొటిక్లో బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు చాలా మోడల్స్ స్టిచ్ చేస్తారు కదా. ఆ మోడల్స్ ఏంటంటే కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయండి. ఆ టెక్నిక్స్ని యూజ్ చేస్తారు, అందుకే బ్లౌజులు త్వరగా స్టిచ్ చేస్తారు వీళ్ళు. ఓకేనా. చూడండి, ఇప్పుడు ఆ కట్ వర్క్ అనేది కరెక్ట్గా తిప్పేశారు కదా. ఇప్పుడు లోపల క్యాన్వాస్ కూడా కనపడదు అప్పుడు పల్టీ తిప్పేసినప్పుడు. మనకేంటంటే సీతారామ కాలర్ బ్లౌజు చాలామంది స్టిచ్ చేయించుకొని ఉంటారు, కానీ నేను స్టిచ్ చేసిన బ్లౌజు మీకు డిఫరెంట్గా చేయించాను. అది కూడా ఎందుకు అనేది కూడా చూపిస్తాను, చెక్ చేయండి. నేనైతే సీతారామ కాలర్ బ్లౌజు నేను కూడా వేసుకున్నానండి. నేను ఫేస్ చేసింది ఏంటంటే కాలర్ అనేది షోల్డర్కి అటాచ్మెంట్ చేస్తారు ఎవరైనా, కానీ ఆ షోల్డర్కి అటాచ్మెంట్ చేయడం వల్ల ఏంటంటే పళ్ళు పార్ట్ మనకి వేసుకున్నప్పుడు అది పెట్టడానికి కుదరక పళ్ళు పార్ట్ నిలబడక బ్లౌజ్ అనేది లుక్ మారిపోతుంది అనమాట. అలాంటి టైంలో ఏంటంటే మనము దాన్ని నేను ఫేస్ చేశాను కాబట్టి అది రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం కస్టమర్ ఫేస్ చేయకూడదు అన్నట్లు నేను దాన్ని మోడిఫై చేశాను. ఎందుకు అంటే మీకు చూడండి, 2 కాలర్స్ సెట్ చేసిన తర్వాత మాస్టర్ అనేది మార్కింగ్ ప్రకారం వీళ్ళు స్టిచ్ చేస్తారండి. కేవలం మాస్టర్ మార్కింగ్ మాత్రమే చేస్తారు. పేపర్ కటింగ్ కూడా క్యాన్వాస్ కానీ మొత్తం వీళ్ళే చేస్తారు. ఓన్లీ వర్క్ వేసిన దాన్ని మాత్రమే తిప్పగలం, ఎందుకంటే వర్క్ చేయకుండా అయితే మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు, కానీ వర్క్ చేసిన తర్వాత మాత్రం సేమ్ అది ఎలా చేస్తారో అలాగే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ ఖర్చు అనేది కనపడకుండా ఉండడం కోసం పైన లైనింగ్ అనేది కరెక్ట్గా యాడ్ చేస్తున్నాడు అబ్బాయి. చూడండి, మీకు అది చేయడం వల్ల ఏంటంటే చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా. మీరు బ్లౌజ్ చూస్తే
అంత నీట్గా ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా డిఫరెన్స్ ఉండదన్నమాట అసలు. ఇప్పుడు మనకి కరెక్ట్గా తిప్పాలన్నమాట. మనకి షోల్డర్ దగ్గర ఇప్పుడు 1 ఇంచ్ ఖర్చుతో కుట్టిన తర్వాత కరెక్ట్గా కాలర్ దగ్గర సెట్ చేసి కుట్టాలండి. మెయిన్ ఇక్కడే ప్రాబ్లం ఉంటుంది. ఇది ఒక్కటే కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. మనం స్టిచ్ చేసింది ఖర్చు లేకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకొని తిప్పుకోవాలి. ఇది ఇక్కడేనండి. కేవలం ఈ బ్లౌజ్ అంతా కూడా ఏముండదు, కేవలం స్టిచ్చింగ్ అంతా కేవలం కాలర్ సెట్ చేయడంలోనే టైం పడుతుంది, కాలర్కే టైం పడుతుంది. కాలర్ ఫినిషింగ్లోనే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది తెలుస్తుంది. మిగతాదంతా నార్మలేనండి. హ్యాండ్స్ కానీ బ్యాక్ కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. మనం వర్క్ చేస్తుంటే వర్క్ ప్రకారం తిప్పేస్తారు. మగ్గం బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తారో అలాగే స్టిచ్ చేస్తారు. ఇదైతే అలా ఉండదనమాట. మనకేంటంటే కాలర్ మాత్రం సెట్ చేయాలి. ఆ కాలర్ పర్ఫెక్ట్గా రాకపోతే మాత్రం ఫినిషింగ్ అనేది ఉండదు. మీకు నేను షోల్డర్ మీద అది పళ్ళు వేసుకుంటే తెలుస్తుందండి. సీతారామ కాలర్ అనేది ఆ కాలర్ కిందకి అనేది పళ్ళు పోక చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను నేను. అందుకే దాన్ని కొంచెం మాస్టర్తో మాట్లాడి దాన్ని అలా కాకుండా ఇంకొక విధంగా ఎలా చేయొచ్చా అనేది సెట్ చేయడం కోసం ఇది చేశాను. ఇంతకుముందు నేను ఈ సేమ్ బ్లౌజు పింక్ కలర్ మీద బ్లౌజ్ ఏంటంటే నేను యూట్యూబ్లో ఆల్రెడీ పెట్టానండి. అది చూసే ఈ కస్టమర్ నాకు ఆర్డర్ ఇచ్చారు ఈ బ్లౌజు. అయితే చూడండి, ఆ ఖర్చు కనపడకుండా ఉండడం కోసం మెయిన్ కాలర్ అనేది కదా చెప్పాను. ఆ బ్లౌజ్ అయితే మీకు మరలా చెప్తున్నాను చూడండి. ఈ బ్లౌజ్ అయితే సేమ్ ఆ వీడియోలో యూట్యూబ్లో పెట్టిన బ్లౌజ్ చూసి కస్టమర్ నాకు ఇది ఆర్డర్ ఇచ్చారనమాట. కానీ ఆ బ్లౌజ్ ఎంత నీట్గా ఉందో జార్జెట్ శారీ మీద కూడా ఆవిడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే అక్క నేను ఇంతకుముందు వీడియోస్ చాలా చూశాను సీతారామ కాలర్, కాకపోతే ఇదేంటంటే అలా కాకుండా మనకి షోల్డర్ మీద పళ్ళు వేసుకుంటే అది లుక్ చాలా బాగుందక్క, ఇది బాగుంది, ఇది సెట్ అయ్యింది, ఇలాగే పెట్టండి అన్నారు. నేను అది ఆల్రెడీ ట్రై చేశానండి. ట్రై చేసిన తర్వాత నాకు పర్ఫెక్ట్గా అనిపించింది. అందుకే నెక్స్ట్ బ్లౌజ్ కూడా అలాగే చేస్తున్నాను. మనకి ఇది చూడండి, ఇప్పుడు ఇదేంటంటే కాలర్ అనేది షోల్డర్కి అటాచ్మెంట్ ఉండదు. అంటే అటాచ్మెంట్ ఉంటుందంటే ఖర్చులోకి పోకుండా ఉంటుంది. ఇదేంటంటే ఇప్పుడు మనకి ఎలా చెప్పాలంటే ఇప్పుడు పళ్ళు వేసుకున్న తర్వాత మనకు ఆ కాలర్ అనేది పళ్ళు పైకి వచ్చేస్తుంది. అప్పుడు ఏంటంటే బ్లౌజ్ చూడడానికి కూడా కాలర్ చాలా నీట్గా కనపడుతుంది. కాబట్టి ఇలా చేయడం వల్ల ఈజీ అండి. ఇప్పుడు చూడండి, ఇది అబ్బాయి మళ్ళీ స్టిచ్ వేస్తున్నాడు. కానీ ఇలా స్టిచ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే ఫ్రంట్లో అనేది సాగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు కాలర్ అనేది నిలబడదు. ఇవి చాలా చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలి. మోడల్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడైనా ఫ్రంట్లు మాత్రం యాడ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మంచిగా స్టిచ్ చేయాలండి. ఎందుకంటే షోల్డర్లు జారిపోతాయి. ఇదేంటంటే కాలర్ మీద కూడా బ్లౌజు నీట్గా నిలబడాలంటే మనం పర్ఫెక్ట్గా స్టిచ్ చేయాలి. అంటే ఫాస్ట్గా చేయడానికి కుదరదు, కొంచెం స్లోగానే చేసుకోండి. చేసుకోవడం వల్ల ఏంటంటే నీట్గా ఉంటుంది. బ్లౌజ్ అనేది షోల్డర్ జారకుండా ఉంటుందన్నమాట. చూస్తున్నారా, ఇదిగోండి చూడండి, కాలర్ అనేది సెట్ చేసేసాడు. మీకు బ్యాక్ సైడ్ తిప్పి చూపిస్తే అర్థమవుతుంది. మీకు ఇందాక చూడండి, ఇప్పుడు కాలర్ అనేది అది లోపల వైపు లైనింగ్ కదా, మాస్టర్ ఎలా మార్కింగ్ చేశారో దాని ప్రకారం చేస్తారు. ఇప్పుడు అది వేసిన తర్వాత ఇప్పుడు చూడండి, మీకు చెక్ చేస్తే ఖర్చు అనేది లేకుండా ఎమ్మింగ్ పాయింట్ లేకుండా నీట్గా నిలబడిపోతుంది అనమాట. ఇప్పుడు అర్థమైందా మీకు ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో? చిన్న ఖర్చు పాయింట్ అనేది కూడా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. చాలా ఈజీ అండి. కాకపోతే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళైనా మీరేంటంటే ఇలా ఎలా స్టిచ్ చేస్తున్నారు, ఖర్చు కనపడకుండా ప్లస్ నీట్ ఫినిషింగ్తో ఎలా స్టిచ్ చేయాలనేది అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా అయితే ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ కాలర్ ఏంటంటే బ్లౌజు చాలా పర్ఫెక్ట్గా ఉందండి. వేసుకున్నా కానీ ఆల్రెడీ ట్రయల్ కూడా వేస్తుంది అమ్మాయి. ఇది అయిపోయిన తర్వాత నేను ట్రయల్ వేయిస్తాను. ఈ బ్లౌజు చాలా నీట్గా ఉంటుంది. మెయిన్ ఏంటంటే మేము మెజర్మెంట్ బ్లౌజ్ కన్నా నేను మెజర్మెంట్సే ఎక్కువ తీసుకొని స్టిచ్ చేయిస్తుంటాను అనమాట. ఎందుకంటే నాకు మెజర్మెంట్సే పర్ఫెక్ట్గా అనిపిస్తాయి. వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా అవి మనం మోడిఫై చేయలేకపోతే మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏంటంటే మెజర్మెంట్స్ ఎక్కువ తీసుకొని స్టిచ్ చేయిస్తాను అనమాట. చూస్తున్నారు కదా, ఫ్రంట్ డీప్ 7 వచ్చింది. డీప్ నెక్ లాగా అనిపిస్తుంది కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి బ్లౌజు. చిన్న ఖర్చు కూడా లేకుండా చాలా నీట్గా ఉంది కదా. కలర్కి అయితే కంపల్సరీ క్యాన్వాస్ అనేది యాడ్ చేయండి.
ఓకేనా? ఈ వీడియో అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.